అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది. తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. సో 18th నుంచి అసెంబ్లీ సెషన్ ఎటు వెళ్తున్నారండి? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా? ప్రతిపక్షం మనం అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు. అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన